అందరికి వచ్చిన పాటే ఆ పాట పాడి ప్రభు నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపరుచుకుందాం. కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, నామాన్ని మహిమపరుచుకుందాం. కనికరించవా నాని చూపవా యేసుదేవరా, కనికరించవా నాని చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. ఆశీర్వదించాడు. తప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఇంకా కొంతకాలమే మనకు దాటి ఉంది. ఆ కాలంలో ఆయన గ్రహించి ఆయన నమ్ముకొని స్తుతించి ఆయన ఆరాధిద్దామా. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. పదిలీలుగా మనోబలం, ఈ మహిమ చూసి మధురచనం. పదిలీలుగానే మనోబలం, ఈ మహిమ జనం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చప్పట్లు దేవుని స్తుతిద్దాం, నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన ఈ లోకములో పాపముని జయించే శక్తిని మనకిచ్చాడు, సాతాన్ని జయించే శక్తిని మనకిచ్చాడు. పాతాళ లోక ద్వారములు కూడా మన ఎదుట నిలువ నేర్పకుండా చేసిన యేసయ్యకి మహిమపరుద్దాం. ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపరుచుకుందాం. పాపముని ఎదిరించే శక్తిని నాకు, పరులను ప్రేమించే మనసే నాకు. పాపముని ఎదిరించే శక్తిని నాకు, పరులను ప్రేమించే మనసే నాకు. ఉద్రేకపరచి దురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను. ఉద్రేకపరచి దురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం,
చేరాలని నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. హల్లెలూయా. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, మహత్కార్యములు జరిగించే దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. రెండు చేతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. హృదయపూర్వక దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. మనస్ఫూర్తిగా మన హృదయాలు తెరిచి, మన మనస్సులను తెరిచి దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 పరమానంది నీకే స్తోత్రం, పరమానంది నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. హౌషిపి లార్డ్ ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధిలో అద్భుతంగా నడిపించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ యేసుక్రీస్తు నామమున నీ సన్నిధికి వస్తున్నాం. ధ్యాన కీర్తనల ద్వారా, సాక్ష్యముల ద్వారా మా పొల ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలము నిన్ను ఆరాధించడానికి, ఆత్మతోను సత్యము ద్వారా నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ వాక్యమును వినబోటకు మేము వెళుతుండగా మా ఆత్మ చెవులు తెరవండి, ఆత్మనేత్రాలు తెరవండి. హృదయములో మనస్సులో ప్రతి ఒక్కరి తలంపులు పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ ఆలోచన యావత్తు నీ చిత్తమును బయలుపరిచి మీ రాజ్యములకు సిద్ధపరచమని, మీ నామాన్ని మహిమపరచుకోమని, మీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధింపచేయమని
మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను. ఎందుకంటే ఈ సమయం మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయం అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా మనందరికీ కూడా ఈ అద్భుతమైన తరుణాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవాది దేవునికి నేను వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఎంతగానో ఆయన మనల్ని కాచి కాపాడి నడిపిస్తున్న దేవాది దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, అద్భుతమైన ఈ సందర్భాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులు ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్, వందనాలు. మా ఆత్మీయ నాయకులు కూడా రాజయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్యం ధ్యానించబోతున్నాం. అనేకమైన విషయాలు మనకు తెలుసు. అయితే ఇప్పుడు కాలంలో సంభవించబోతున్న విషయాల గురించి మనము తెలుసుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జరగబోతున్న విషయాలను మనము జాగ్రత్తగా క్షుణ్ణంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా అనేక విషయాలు మనము తెలుసుకోవాల్సి ఉంది, అనేక విషయాలు మనం గ్రహించవలసి ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా గ్రహించవలసి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమయము సమీపించింది కాబట్టి వాక్యంలో స్పష్టంగా అన్నీ కూడా వ్రాయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఆ విషయమే మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలను మనము చదువుకుందాం. 8, 9, 10 వాక్యాలు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు మనం చదువుకుందాం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుంది, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడుగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఓరకుండమని చెప్పిన. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవను, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు, వాక్యంలో గమనించినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే అంత్యకాలమును గురించి ఇక్కడ రాయటం జరిగింది. దేవునికి స్తోత్రం. దానియేలుకు ముందుగానే దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు, ముందుగానే క్షుణ్ణంగా అతనికి తెలియచేయవలసినటువంటి విషయాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాము, చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతంగా దానియేలు విషయంలో మనం గమనించినప్పుడు అతను ఎంతగానో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని దర్శనములు అతనికి కలిగినవి. ఆ దర్శనాల గురించి వివరిస్తూ ఇక్కడ రాయటం జరిగింది. ఈ చివరిగా కొన్ని విషయాలు, అంటే అంత్య దినమున, అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో జరగబోతున్నటువంటి విషయాలను అతను తెలియచేయమని దేవదూతను అడిగినప్పుడు దేవదూత అంటుంది, లేదు, అవి ముద్రించబడినవి, ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పి ఒక మాటను చెప్తుంది. ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారో వారు తమ్మును పరిశుద్ధపరుచుకుంటూ ఉంటారట. దుష్టులు ఇంకనూ దుష్ట కార్యములు చేస్తూనే ఉంటారట. అయితే ఈ మాటలు, ఈ సమయాన్ని గురించి ఎవరు గ్రహిస్తారని చెప్పి దానియేలుకి దేవదూత చెప్పినప్పుడు, బుద్ధిమంతులు మాత్రమే ఈ విషయాన్ని గ్రహిస్తారు, బుద్ధిహీనులు గ్రహించలేరని వాక్యంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి.
ఈ దానియేలు గురించి మనం బైబిల్లో మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వం 606వ సంవత్సరములో బబులోను సామ్రాజ్యములకు వీళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్ళడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బానిసలో ఉన్నటువంటి ఈ దానియేలు దేవుని యొక్క కృప చేత, దేవుడు తనకిచ్చిన జ్ఞానము చేత అత్యధికముగా ఆశీర్వదించబడి తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వచ్చాడు. అయితే అంత్యకాలంలో సంభవించే విషయాల గురించి ఎందుకు దేవుడు బయలుపరచవలసి వచ్చిందని మనం చూసినప్పుడు, మొదటగా ఈ విషయాన్ని దేవుడు బయలుపరిచింది ఎవరికైనా మనం గ్రహించినప్పుడు నెబుకద్నెజర్ రాజు. దానియేలు 2వ గ్రంథములో ఆయన గురించి మనం చదువుతున్నాం. ఆయన ఒక కల కన్నాడు, కానీ కల మర్చిపోయాడు. ఆ కలభావం తెలపాలని తన దేశం నుండి జ్ఞానులను అందరినీ కూడా పిలిపించి, అందరినీ కూడా సమకూర్చి, జ్ఞానులను జ్యోతిష్కులను అందరినీ పిలిచాడు. అయితే అందరూ ఏమన్నారు తెలుసా? ఈ కళను భావమును చెప్పటము మా వల్ల కాదు, మీరు కావాలంటే కళను చెప్పండి, మేము దాని భావాన్ని చెప్తామన్నారు. రాజు భయంకరమైన కోపం వచ్చింది, తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు ఏం చెప్తే జరగాలి, వెంటనే జరగకపోతే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఏమాత్రం గ్రహించలేదు. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ దినములో నెబుకద్నెజర్. అందుకని ఆయన ఆలస్యం చేయలేకపోతున్నాడు. అందుకని అందరినీ చంపేమని సైన్యములకు అధికారి అంటే అర్యోకు అతని పేరు, అతన్ని పంపించడం జరిగింది. అతను వెళ్ళి జ్ఞానులను, జ్యోతిష్యులను, మంత్రగాళ్లను, దారుని విద్య చేయగలిగిన ప్రతి ఒక్కరిని, జ్ఞాని అని పిలువబడే ప్రతి ఒక్కరిని కూడా చంపేయమని రాజ ఆజ్ఞ బయలుదేరింది. వెంటనే అందరిని చంపేస్తే బయలుదేరినప్పుడు ఈ బానిసల్లో జ్ఞానవంతులు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో నలుగురు ఉన్నారు. వీళ్ళు కూడా చంపడానికి సిద్ధపడడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నుకోబడిన వారు. అప్పట్లో పాలూరులో మంచిగా జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో నలుగురిని కూడా రాజు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చనిపోతే వెంటనే దానియేలు వెళ్ళి అర్యోకు అయిన సైన్యాధిపతికి వెళ్ళి, అర్యోకు ఏంటి ఇంత త్వరగా అందరినీ చంపేమని ఆజ్ఞ బయలుదేరింది, ఇంత త్వరగా వచ్చింది ఏంటి, ఎందుకని ఇంత సడన్ గా నిర్ణయం తీసుకున్నాడు, అసలు ఏం జరిగిందని విషయం అడిగితే, ఆ అర్యోకు రాజు ఇలా కల కన్నాడు, ఆ కళ మర్చిపోయాడు. ఆయన ఇప్పుడు ఆయన కలవరంతో ఉన్నాడు, ఆ విషయం ఎవరికి చెప్పలేకపోతున్నారు, అందుకే అందరిని చంపేయమన్నాడు. అప్పుడు దానియేలు తెలివిగా ఏం చేశాడంటే, దయచేసి నాకు కొంత సమయం కావాలి, ఆ కళను భావం నేను చెప్తాను, నాకు కొంత సమయం కావాలని సమయాన్ని అడగటానికి రాజు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. సరే, ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, చెప్తానని ఒకడు అన్నాడు కాబట్టి, చెప్తాడో లేదు తర్వాత సంగతి, ముందు చెప్తానన్నాడు కాబట్టి అతనికి కొంత సమయం ఇద్దామని చెప్పి రాజు సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడు దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి దేవుడు ఆ కళను, దాని భావమును బయలుపరిచాడు. వెంటనే దానియేలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. ఎందుకనంటే అతనికి వచ్చిన కళ అతను మర్చిపోయాడు, కానీ పరలోకమునున్న దేవుడు ఆయన మర్చిపోయిన కళను కూడా గుర్తు చేసి ఆ కళను ఎందుకు కలుగ చేశాడు, ఆ కళ ఏంటి, దాని భావం ఏంటి, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇది విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది, అద్భుతం జరిగింది. ఏంటంటే మర్చిపోయిన కళ ఎలాగా చెప్పగలిగాడని ఆశ్చర్యపోయారు అందరూ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు పరలోకమందు మర్మములు బయలుపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు అద్భుతమైన దర్శనాన్ని, అద్భుతమైన కళలను తెలియజేస్తున్నాడు. అద్భుతంగా విషయాలను బయలుపరుస్తూ అద్భుతంగా దేవుడు చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినప్పుడు దానియేలు సమయాన్ని అడిగినట్టుగా ఆ కళ భావం దేవుడు తెలియజేశాడు. కాబట్టి రాజు దగ్గరికి మరలా వెళ్ళి, రాజా, ఆ కళను భావమును తెలియచేయడానికి మీ ఇంటికి వచ్చాను, నేను తెలియచేస్తున్నాను. అయితే ఒక విషయం ఏంటని రాజు ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు. ఇది ఏదో నాకు అందరికంటే విశేషమైన జ్ఞానం ఉందని నాకు బయలుపరచబడలేదు. కేవలం పరలోకమందు మా దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే ఈ విషయాలు బయలుపరుస్తాడని దేవుని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏదైనా తలాంతుల ద్వారా మనం వాడబడినప్పుడు, మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యాలు జరిగినప్పుడు అది మన నీతి ద్వారానో, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత ద్వారానో జరిగేవి కాదు.
అది కేవలం దేవుని యొక్క కృపను బట్టి జరిగే కార్యాలు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని మనం మహిమపరచాలి, దేవుని మనం కనపరచాలి. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఆ కలను భావాన్ని గురించి రాజు ఏం చెప్తున్నాడు మనం చూద్దాం. బైబిల్లో మనం చూసినప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వాక్యంలో మనము ఆ విషయాల గురించి మనం చదువుతున్నాం. నేను చదువుతాను, ఒకసారి గుర్తుగా ఉండడం కోసం మీ సమక్షంలో చదవాలని ఆశపడుతున్నాను. ఆ విషయాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదువుతున్నాము, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తి నీళ్ళుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి అల్లములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సమ్ముఖమున మేము తెలియజెప్పెదము అని చెప్పడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం చెప్పడం ప్రారంభించిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. ఏమేమి విషయాలు తెలియజేస్తున్నాడంటే, ఆ తల, రొమ్మున భుజములు కలిపినవి, అలాగే ఉదరము, కడుపు భాగము, తొడల భాగము, అలాగే మోకాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా దానియేలు చెప్తూ కూడా ముందుకు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే విషయంలో మనం గమనించినప్పుడు ఈ దర్శనముల గురించినటువంటి విషయాలు మనం బైబిల్లో చూసినప్పుడు బంగారము శిరస్సు అనేది బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తున్నట్టుగా బైబిల్లో చెప్పబడింది. తర్వాత మనం గమనించినప్పుడు వెండి అది మాదియా పర్షియా రాజ్యములను సూచిస్తుంది. వెండి మాదియా పర్షియా రాజ్యములను సూచిస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినప్పుడు ఇత్తడి ఇది గ్రీసు యొక్క పరిపాలనను సూచిస్తుంది. నాలుగవది మనం చూసినప్పుడు ఇనుము, ఈ ఇనుము రోమా ప్రభుత్వము యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం చూస్తున్నాం. చివరిగా ఒక రాయి చిన్నదిగా పుట్టి అది పెరిగి పెద్దది మహాపర్వతమై చెప్పబడినది. అది మన పరలోకముందున్న దేవుని యొక్క మనుష్య రూపంలో మన కొరకు ఈ లోకానికి వచ్చి దీర్ఘాయుష్మంతుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తును సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యమును, ఆయన అధికారమును అది సూచిస్తూ ఉంది. ఇక్కడ మనం చదివినట్టుగా, మనం గ్రహించినట్టుగా మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఆ కంటికి కనబడిన చిన్న రాయి ఒకటి ఏం చేసింది తెలుసా? అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలికి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతల మధ్య మహాపర్వతమాయను. అంటే ఇవి ఒక్కొక్క రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాలన్నీ కూడా మనం అనుకున్నాం, ఇంకేముంది, ఈ రాజ్యమే ఎలుబడి చేస్తుంది, ఈ రాజ్యమే బాగుంటుంది, ఈ రాజ్యమైన ఆ సమయాలు అందరూ విర్రవీగారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే అవన్నీ కూడా ముగించబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనముంది చివరి కాలములో, అంటే పాదముల దగ్గర ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ పాదముల గురించి బైబిల్ ఏం రాసిందని మనం ట్రాన్స్లేట్ వాళ్ళు చేసింది అంటే దానియేలు చెప్పిన విషయాల్లో మనం చూసినప్పుడు ఏం రాసిందంటే, 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటిని పగలగొట్టి పొడి చేయను. తర్వాత పాదములను వ్రేళ్లను కొంత మట్టులకు కుమ్మరి మట్టిది గాను, కొంత మట్టులకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడిన. పాదములంట కొంత ఇనుము, కొంత మట్టి అంట. ఆలోచించండి ఆ దర్శనములో. తర్వాత రాయబడింది,
ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టు వరకు ఇనుపవిగాను కొంత మట్టుకు నాకు మట్టివిగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. దేవుని స్తోత్రం. ఈరోజు అది జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని మనం చూసినప్పుడు ఒక్కొక్క భాష వాళ్ళందరూ కూడా విడిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క బెంగాల్కి వెళ్తే బెంగాలీలు ఉన్నారు, అక్కడ మద్రాసు వెళ్తే తమిళ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాకి వస్తే తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలంగాణకి వెళ్తే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అంటే ఆయా ప్రకారము అందరూ కూడా విభజించబడ్డారు. ఇక్కడ అదే రాయబడింది, అందరూ కూడా విభజించబడతారు కానీ కలిసినట్లే ఉంటారు కానీ కలవకుండా. భారతదేశంలో ఎలాగే ఉన్నాము, ప్రతి స్టేట్ విడివిడిగా ఉంది కానీ అన్ని కూడా కలిపి భారతదేశం పిలువబడుతుంది. కానీ ఏ దేశానికి ఆ దేశమే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరిపాలన ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళ జాతిని బట్టి వాళ్ళ భాషను బట్టి వాళ్ళకి పరిపాలన ఉంది. అందుకని తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్నట్టుగా ఉంటాయి కానీ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు నడుస్తున్నారు, మన ఇష్టానుసారం మనం నడుస్తున్నాం. మన ప్రభుత్వం మనకెలా నియమిస్తే మనం అలా నడుస్తున్నాం, వాళ్ళ ప్రభుత్వం ఏ నియమిస్తే వాళ్ళు అలాగా నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఈ చివరి కాలం గురించి రాయబడింది. అందుకని ఈ రోజు మీకు ఉదయకాలం ఈ విషయాన్ని తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మిగిలిన రాజ్యములన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. అయితే మనం అందరం తెలివైన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? మనం తెలివైన వాళ్ళు. పాడైపోయి కుళ్ళిపోయి మనం తీసుకోం కదా, మంచిగా తీసుకుంటాం. దేవుని స్తోత్రం. 3 సంవత్సరాలు పనిచేసి తీసుకుంటాం కానీ 3 రోజులు పనిచేసి తీసుకుంటాం. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అంత్యకాలంలో నిత్యము నిలబడే రాజ్యం ఏది దాన్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ కాలము గురించి మన బైబిల్లో చూస్తే అన్ని ఆ ప్రతిమను ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ దంచేసినట్టు. కొంతమంది పల్లెటూళ్ళు దంచుతారు కదండి, మసాలాలు దంచుతారు, మీరు చూస్తుంటారు కదా, రోకల్లో టక్క 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 దంచుతారు. దంచితే ఏమవుతాయి? అన్ని ఇప్పుడు అయిపోతాయి. ఇప్పుడు దంచబడేవి కంటే దంచేది బలమైంది కాబట్టి మనము దంచే వాటిలో ఉండకుండా దంచే దానిలో ఉందాం. దేవుని స్తోత్రం. అర్థమైంది అనుకుంటున్నాను. 6వ తరగతి అర్థమవుతుంది. ఎందుకంటే రోకలు అనగా నాకు పాపం చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. దేవుని స్తోత్రం. ఈ దంచే దాంట్లో వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే దంచేది రాయి. ముందు రోజుల్లో రాళ్ళతోనే దంచేవారు. ఇప్పుడు చెక్క ఇవన్నీ వచ్చినాయి, తర్వాత మొదట రాళ్ళు, తర్వాత చెక్క వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దంచేది ఏంటో చూస్తే అది మీకు ముందుగానే చెప్పాను. ఈ దంచేది దేన్ని సూచిస్తుంది అంటే మన ప్రభు యేసుక్రీస్తు రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అందుకని యేసు ప్రభు రాగానే భూమి మీదకి ఏం చేశాడు? ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పౌర రూపం ఆయన మీద దిగటం మనం చూస్తున్నాం, శోధించబడడం చూస్తున్నాం. తర్వాత పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించిన ఆయన ఏమన్నాడు? రాజ్య సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడని బైబిల్ రాస్తుంది. దేవుని స్తోత్రం. ఏ సువార్తను? రాజ్య సువార్తను. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఈ రాజ్యాలన్నీ పడిపోతున్నాయి, చివరికి ఒక రాజ్యం నిలబడుతుంది. అది ఎప్పుడు కూడా నశించిన రాజ్యం అంట. ఆ రాజ్యం ఏంటనేది మనం బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు దానియేలు చూసిన దర్శనంకి ఇప్పుడు ఎందుకంటే మనకి అదేదో కథ అని మనం అనుకోవచ్చు. మన పిచ్చి, మన వెర్రి అది. ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే దానియేలు చూసిన అదే దర్శనం నెరవేరుస్తూ వచ్చిందే కదా. అన్ని రాజ్యాలు అలాగే వచ్చినాయి కదా. ఇప్పుడు అవన్నీ కూడా నెరవేర్చబడిపోయినాయి. ఇప్పుడు చివరి పాదముల దగ్గర మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ పాదముల ఉన్న స్థలములో ఇప్పుడు మన నెల ఇనుము కలిమన్ను కలిసి ఉండదంట. మట్టి ఇనుము కలిసి ఉండనట్ల ఇప్పుడు అందుకని శాఖల వారికి విడిపోయి. దేవుని స్తోత్రం. మొన్నటి వరకు ఆంధ్ర కూడా తెలంగాణ కూడా ఇది 2 విడిపోవచ్చు. ఎందుకంటే వాక్యం నెరవేరాలి. వాళ్ళందరూ కూడా విడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ విడిపోవడం మనం చూస్తున్నాం. దాని తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మరలా దానియేలుకి దేవుడు బయలుపరిచినటువంటి దర్శనంలో మనం చూసినప్పుడు సింహం ఒకటి కనపడింది, ఎలుగు వంటి ఒకటి కనపడింది, చిరుతుపులు ఒకటి కనపడింది, 10 కొమ్ములు గల క్రూరమైన ఒక మృగము కనపడినట్టుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇవి కూడా సేమ్ మొదట దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాజుకి ఏదైతే కళ్ళలో కన్నాడో వాటికి సమానం. ఆ బంగారము ఈ సింహానికి సమానము, ఆ వెండి ఈ ఎలుగు బండికి సమానము, ఆ ఇత్తడి ఈ చిరుతపుడికి సమానము, అలాగే ఇనుము
10 కొమ్ములు గల ఈ క్రూర మృగానికి రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఎందుకు 2 సార్లు చూపించాడని గమనించినప్పుడు ఇది నిశ్చయమైనది, స్థిరమైనది. బైబిల్ చెప్తుంది 2 సాక్ష్యములు స్థిరపరచబడతాయి. దేవుని స్తోత్రం. ఏ మాట అయినా స్థిరపరచబడాలి అంటే అది ఇద్దరి ద్వారా 2 సాక్ష్యముల ద్వారా స్థిరపరచబడుతుంది. కాబట్టి ఈ అంత్యకాలముల గురించి బైబిల్లో చెప్పినట్టుగా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, అనేకులు తమను శుద్ధిపరచుకొని అంటే ఈ విషయాలు గ్రహించిన వారు ఎవరైతే బుద్ధిమంతులు వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పుడు దుష్టులు లోకంలో ఉన్న భక్తిహీనులు అయితే వాళ్ళకు బైబిల్ గురించి తెలియదు కాబట్టి, యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఈ విషయాలు గ్రహించలేరు. నువ్వైతే దేవుని నమ్ముకున్న వ్యక్తివి కాబట్టి, దేవుని ఎరిగిన వ్యక్తివి కాబట్టి, బైబిల్ చదువు వ్యక్తి కాబట్టి, ప్రార్థించే వ్యక్తివి కాబట్టి నీకు విషయాలు గ్రహించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఇది తెలుసుకుంటేనే ఏ రాజ్యంలో చేరదాం అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే నశింపలేని నిత్య రాజ్యములు మనం అందరం ఉండాలని ఆశపడుతున్నాను. నేనైతే ఆ రాజ్యానికే ఓటేస్తున్నాను. ఏ రాజ్యానికి ఓటేస్తాను నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా బుద్ధిమంతులు పోని మనము ఏ రాజ్యం ఉందో కోరుకుందాం. మనమందరం కూడా నశింపలేని ఆ రాయి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తును సాదృశ్యమైన యేసయ్య రాజ్యంలో మనం అందరం కూడా ఉండటానికి ఆశపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దానియేలు గ్రంథంలో మనం చదివాం కదా, ఏమని రాస్తుంది? తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానములను నిర్మలను అగుదురు. నిజంగానే ఇప్పుడు ఈ కాలంలోనే మనం అందరం కూడా పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మనల్ని మనము పరిశుద్ధపరచుకొని నిర్మలులుగా జీవిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మనకు అతి గొప్ప రహస్యాన్ని దేవుడు ఈ కాలంలో మనకు బయలుపరిచి, అపోస్తులైన పౌలు తన సంఘములో అనేకుల విషయాలు మర్మాలు బయలుపరిచి తన అపోస్తుల ద్వారా యేసయ్య అనేక విషయాలు మనకు గ్రహింపచేసి అన్ని జనులైన మన రక్షణ కొరకే ఆయన అనేక విషయాలు బయలుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ సువార్తను మన ఎద్దుకు చేర్చడానికి ఎంతో మంది అపోస్తులు తమ ప్రాణాలు సైతము త్యాగం చేశారు. ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిల్ కోసం విలియం కేరీ ఎంతగానో తాను ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మర్మాలు మనం గ్రహించగలుగుతున్నామంటే, మన భాషలో మనం చదువుకోగలుగుతున్నామంటే ఇది దేవుడు మనమే చూపించిన కృప. ఆ దాసుని ద్వారా, విలియం కేరీ ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయితే ఈ కాలంలో మనం ఏం చేయాలంటే, పరిశుద్ధులుగా మనము పరిశుద్ధపరచుకోవాలి. లేకపోతే దుష్టులు దుష్ట కార్యములు చేయదురు కనుక ఏ దుష్టుడిని ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహింతుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ కాలంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? దుష్టుడిగా జీవిస్తున్నావా లేకపోతే గ్రహించి బుద్ధిమంతుడిగా జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి బైబిల్ చదువుతూ మనం ప్రతిదినము ఎప్పుడైతే మనం గ్రహించడం తెలుసుకుంటామో కాలము సంపూర్ణమైనప్పుడు అని బైబిల్ రాస్తుంది. ఏమని రాస్తుంది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించిన బైబిల్ రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాలము సంపూర్ణమైన కాలం. ఎప్పుడైతే కాలం సంపూర్ణమైనదో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగిందని బైబిల్ స్పష్టంగా మనం చదువుతున్నాము. వాటి గురించి రాయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రికలో మనం మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాటను మనం చదువుతున్నాం. అక్కడ ఏమని రాసిందంటే, ఈ దుష్ట కాలము నుండి, ఈ దుష్ట యుగము నుండి దేవుడు మనల్ని కూడా కాపాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో మనము మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ మాటను మనం గ్రహిస్తున్నాం. మొదటి అధ్యాయము 4వ వాక్యం మనం చూసినప్పుడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. తను ఏం చేసుకున్నాడండి? అప్పగించుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనము గ్రహిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దుష్ట కాలములో ఉండి దేవుడు మనల్ని ఏం చేశాడైనా తప్పించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాపాడినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అద్భుతంగా మనం నడిపిస్తున్నాడు, అద్భుతంగా మనం విడిపిస్తున్నాడు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని, ఏం చేయాలని? విమోచింపవలెనని. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి అర్థం కావట్లేదు మనం ఉన్న కాలము దుష్ట కాలం అని. అందుకని ఈ దుష్ట కాలంలో దుష్టులు ఏం చేస్తున్నారంటే దుష్ట కార్యములు చేస్తున్నారు. తమను తాము
అపవిత్రపరుచుకుంటూ జీవిస్తున్నారు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఈ లాక్డౌన్ మనకు ఎంతగానో బయటికి వెళ్లకుండా చేస్తుంది. అయితే మరి ఈ లాక్డౌన్ సమయంలో మనం ఏం చేస్తున్నాం? దుష్ట కార్యములు చేస్తున్నామా? నువ్వు దుష్ట యుగము నుండి, కాలం నుంచి తప్పించబడ్డావు. బైబిల్ చెప్తుంది, దుష్ట కాలం నుంచి దేవుడు నిన్ను తప్పించాడు, విమోచించాడు. మన పాపము నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కాలంలో మన జీవితంలో ఈ విషయాన్ని మనము గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ విషయాన్ని గ్రహిస్తావో, తెలుసుకుంటావో, అప్పుడే నీ జీవితంలో ఉన్నతంగా దీవించబడతావు, ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడింది దుష్ట కాలము అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఉన్న కాలం ఏదో మంచి కాలం అనుకుంటున్నాము, కానీ ఇది దుష్ట కాలం అని బైబిల్ ఎప్పుడో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం బైబిల్ చదివినప్పుడు ఈ కాలంలో మనము చివరి కాలంలో ఈ దుష్ట కాలంలో దుష్ట కార్యాలు చేస్తున్న వాళ్ళని చూసి నువ్వు కూడా దుష్ట కార్యములు చేయకుండా నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడానికి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో లేఖనములు సెలవిచ్చినట్టుగా గలతీయులకు రాసిన పత్రికలో మనము చూసినప్పుడు 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ మాటలను మనం చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మన జీవితముల గురించి కొన్ని విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. ఏంటి ఆ విషయంలో మనం గమనించినప్పుడు అక్కడ జీవితంలో ఎలాగా ఏమి చివరి దినాలు ఎలాగా మన జీవితంలో వస్తాయి అన్న విషయాన్ని మనం చూసినప్పుడు 7వ వాక్యం మనం చూద్దాం. మోసపోకుడి 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయటమందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసిమే అని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. అంటే నువ్వేదో దుష్ట కార్యాలు చేసి నేను దేవునికి భయపడనులే, నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు పట్టుకోలేరని నువ్వు భయం లేకుండా చేసే దుష్ట కార్యాలన్నీ కూడా ఏం చేస్తున్నంటే విత్తుకుంటున్నావంట. అది విత్తుకున్నది ఒక చోట ఒకరోజు నువ్వు కోస్తావు. శరీరమును బట్టి, శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు దాన్ని తగిన పంట కోస్తాడు. అందుకే తగిన కాలము, మనం ఇందాక దుష్ట కాలముల గురించి చూసాం, ఇప్పుడు తగిన కాలము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాలముల గురించి తెలుసుకోవాలి. తగిన కాలము వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు విత్తిన దాన్ని బట్టి నువ్వు పంట కోసుకుంటావు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆత్మను బట్టి విత్తినాం దాన్ని చూస్తున్నాం, అలాగే శరీర ఇచ్చను బట్టి మనం విత్తిన దాన్ని ఇక్కడ గమనిస్తున్నాము, చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ఆత్మను బట్టి విత్తుతున్నావా, లేకపోతే శరీర ఇచ్చను బట్టి నువ్వు విత్తుతున్నావా అన్నది నువ్వు గ్రహించుకోవాలి. ఎందుకనంటే చివరిగా మిగిలిపోయే రాజ్యము మన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యమే. కాబట్టి ఆ రాజ్యము స్థిరమైనది, నిత్యమైనది. ఆ రాజ్యములో నేను ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు శరీర ఇచ్చలను బట్టి విత్తుకోకూడదు. ఆత్మను బట్టి మనం జీవించాలి, ఆత్మను బట్టి మనం నడుచుకోవాలి, ఆత్మను బట్టి మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం జీవితంలో ఆత్మను బట్టి గ్రహించి ఆత్మను బట్టి మనం నడుచుకుంటామో అప్పుడే మన జీవితంలో జీవించగలుగుతాం. అందుకని రాయబడింది కదా, మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. అంటే ఈ కాలములో మనము మేలు చేసే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. ఏమాత్రము వెనకడుగు వేసామా వెంటనే మన జీవితంలో భయంకరమైన శ్రమలు తెచ్చుకుంటాం. కాబట్టి దుష్ట కాలములో గ్రహించి మీరు విమోచింపబడ్డారని, మన పాపముల కోసం యేసు అప్పగించబడ్డాడని, మన కొరకు రాజ్య సువార్తను ప్రకటించి ఆయన రాజ్యాన్ని ఏర్పరచాడని ఎవరైతే దేవుని అంగీకరించారో వారందరూ తెలుసుకోకుండా ఒక సత్యాన్ని నేను చెప్పి ముగించబోతున్నాను. అది ఏమిటంటే, ఇది దుష్ట కాలములో నువ్వు శరీర ఇచ్చను బట్టి విత్తుకోకుండా ఆత్మను బట్టి ఆత్మ సంబంధమైన మంచి మేలు చేస్తూ నువ్వు మంచి విత్తనాలు కనుక విత్తుకున్నట్లయితే నీ జీవితంలో మంచి పంటను కోసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవం అనే పంటను నువ్వు కోసుకుంటావు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దానియేలు స్పష్టంగా చెప్పాడు. ఆ దినముల్లో దేవదూత స్పష్టంగా చెప్పింది ఏంటో తెలుసా? మంచివారు
పరిశుద్ధులు తమను పరిశుద్ధపరచుకుంటారు. దుష్టులైతే దుష్ట కార్యం, దుష్టులు ఈ విషయాలు గ్రహింపరు, బుద్ధిమంతులు గ్రహిస్తారు. కాబట్టి నువ్వు గ్రహించి నువ్వేం చేయాలి, లాక్డౌన్ లో నీలో ఉన్న దుష్ట కార్యాలన్నీ తీసివేసుకో. ఎందుకంటే ఈ దుష్ట కార్యములు కలిగిన వారు యేసుక్రీస్తు రాజ్యములో ఉండరు, నిత్య జీవాన్ని పంటకు పోయలేరు. వాళ్ళ జీవితములో ఎల్ల కాలము దేవుని రాజ్యములో ఉండాలంటే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మటబడింది. 1 పేతురు 5వ అధ్యాయం రాయబడింది, కొంచెము కాలము, దుష్ట కాలము, తగిన కాలము, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట దేవుడి మన పరిశుద్ధపరిచి స్థిరపరిచి ఆయన రాజ్యములో చేర్చుకుంటాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంచెము కాలం నువ్వు శ్రమ పడతావు. ఏ శ్రమ? నిందలు కావచ్చు, నిందలు అవమానాలు పొందొచ్చు, నీ తోటి వారు నీ కుటుంబం వారు నిన్ను నిందించవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. ఆయన కొంచెము కాలం నువ్వు బుద్ధిమంతుడిపై గ్రహించి ఏమాత్రము వెనకాలకు వేయకుండా చింతించకుండా నీ ముందున్న నిత్య రాజ్యము, అంటే ఏ రాయి అయితే పుట్టి మహాపర్వతంగా మారి ఆ ప్రతిమను తునతునకులు చేసి చెత్తవలు చేసి చెదరగొట్టిందో ఆ రాజ్యంలో నువ్వు ఉండబోతున్న విషయాన్ని గ్రహించి ఈ కొంచెం కాల శ్రమలను నువ్వు సహించుకున్నట్లయితే నిత్య జీవం ఎల్ల కాలము, ఇంకొకటి రాయబడింది ఎల్ల కాలము అని బైబిల్ రాయబడింది, అంటే నిత్య కాలము, శాశ్వత కాలము దేవుని రాజ్యంలో ఉండబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీకు ఏది అవసరమో, ఏది నువ్వు పొందుకోమని ఇష్టపడుతున్నావో, ఆశపడుతున్నావో దాన్ని నువ్వు గ్రహించుకొని దాని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తాను. శాశ్వత కాలం ఉంటుందట, శాశ్వత కాలం అది ఉండని బైబిల్లో స్పష్టముగా రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు దయచేసి నీ జీవితాన్ని అనవసరంగా నువ్వు నష్టపరచుకోకుండా ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ చివరి లాక్డౌన్ సమయాల్లో దుష్ట కార్యములు చేయడం మానేసి మంచి కార్యములు మేలు చేస్తూ నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ బుద్ధిమంతుల వల్లే ఉండాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ రాస్తుంది, ఆ దినములో ఎవరైతే బుద్ధిమంతులుగా ప్రవర్తిస్తారో వాళ్ళ గురించి ఈ విధంగా రాయబడింది. ఏమనంటే 12వ అధ్యాయం దానియేలు గ్రంథం మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడింది, సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదురు. దానియేలు ముందుగానే పునరుత్థానం చూశాడు. మేలుకొనిదురు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాల్గొనటకు, నిత్య మహిళలకు మేలు పొందురు. చూడండి, కొంతమంది శిక్ష పొందడానికి మేలుకుంటారు, కొంతమంది ఆశీర్వాదం నిత్య జీవాన్ని పొందడానికి మేలుకుంటాం. నువ్వే గుంపులో ఉన్నావు, మేలుకుంటున్నావు? ఆలోచించు. నిత్య జీవమును పంటకు వస్తావా లేదా నిత్య నాశనమైన పంటకు వస్తావా? నువ్వు గ్రహించుకుని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్ స్పష్టంగా రాసింది, ఆ దినములో అనేకులు సమాధి నుంచి లేపబడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు రాబోతున్నాడు, త్వరగా ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఈ భూలోక రాజ్యములను కూడా తలకిందులు కావున్నాయి, ఇవన్నీ ఒక చెత్త వల్ల ఎగిరిపోబోతున్నాయి. ఈ కాలమును బుద్ధిమంతుడిగా గ్రహించి ఈ విషయాన్ని నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటూ స్వభావాలు నీళ్లు లేకుండా తీసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ముందుకు సాగిపోవాల్సిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. బుద్ధిమంతులైన వారు ఏం చేస్తారో కూడా రాస్తుంది. చివరి మనం ప్రార్థన చేసుకుందాం. దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల నిరంతరం ప్రకాశించెదరని వాక్యంలో రాయబడిన. దేవునికి స్తోత్రం. కాబట్టి బుద్ధిమంతులు ఏం చేస్తారంట, ఆకాశములు జ్యోతుల్లో పోలిన వారే ప్రకాశిస్తారంట. అంటే ఇక్కడ ఇంకొక విషయం రాయబడింది ఏంటంటే, వారు అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుతున్న వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎలా ఉన్నాము? అనేకులను బుద్ధిమంతులు తిప్పుతున్నారంట, దేవుని వైపు తిప్పుతున్నారంట. కాబట్టి ఈ లాక్డౌన్లో నీకున్నటువంటి అవకాశాలు ఫోన్ ద్వారానో ఇతరులు మాట్లాడడం ద్వారానో దయచేసి నువ్వు ఏం చేయాలి? ఈ సమయంలో బుద్ధిమంతుడు అయితే నువ్వు ఏం చేయాలి? బుద్ధిమంతురాలు అయితే నువ్వు ఏం చేయాలి? అనేకులకు ఆ నిత్య రాజ్యాన్ని గురించి చెప్పి ఈ రాజ్యం అయితే నిలబడబోతుంది, యేసు ప్రభు రాజ్యం నిలబడబోతుంది. ఈ దుష్టకాలం నుంచి మనం కొరకు విమోచించడానికి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు తను తాను అప్పగించుకున్నాడని నువ్వు తెలియచేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండు. శరీర ఇచ్చిన బట్టి ఏ విత్తుతావో తగిన కాలం వచ్చినప్పుడు పంట కోస్తావు. ఆత్మను బట్టి విత్తితే నీకు మేలు కలుగుతుంది, శరీర ఇచ్చిన బట్టి దుష్ట కార్యములు కనుక విత్తితే దండన విధించబడతాను బైబిల్ స్పష్టంగా రాసింది. అందుకని ఈ కొంచెం కాలం కొంచెం శ్రమ పడిన పిమ్మట నీకు దేవుడే మహిమని ఇవ్వబోతున్నాడు, అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఎల్లకాలం దేవునితో కూడా ఉండాలనుకుంటే నువ్వేం చేయాలంటే
బుద్ధిమంతుని పోలి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే బుద్ధిమంతుని పోలి నడుచుకుంటావో అప్పుడు నీకు ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉంటుంది. ఎంతగానో నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ విషయాన్ని మనం గుర్తెరిగి, ఈ విషయాన్ని గ్రహించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి రండి అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కాలంలో గ్రహించి బుద్ధిమంతులకు జీవించడానికి మనమే దేవునికి అప్పగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధము నమ్మకమైన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అద్భుతంగా గడిచిన కాలమంతా మమ్మల్ని కంటి పాపలే కాపాడి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, దానియేలు గ్రంథంలో వ్రాయబడినట్టుగా నువ్వు చూపించిన దర్శనం ప్రకారం మేము అంత్యకాలంలో ఉన్నాము తండ్రి. ఈ అంత్యకాలంలో మా జీవితంలో దుష్టకాలం నుంచి మమ్మల్ని విడిపించావు. తగిన కాలంలో మేము పంట కోయడానికి మేలు చేసేవారంగా మాకు జ్ఞానం నుంచి బుద్ధి నుంచి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ కాలంలో అందరూ కూడా బుద్ధిమంతులు పరుచుకుంటారు, దుస్తులైతే దుష్ట కార్యములు చేస్తూ ఉంటారని వాక్యంలో రాయబడింది. ఆ విధంగా ఈ రోజు జరుగుతుంది ప్రభా. పరిశుద్ధులు పరిశుద్ధపరుచుకుంటున్నారు, దుస్తులైతే దుష్ట కార్యములు చేస్తూనే వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. తండ్రి, నీవైతే మమ్మల్ని కాపాడావు, ప్రతి విధమైన ప్రభా నరకము వేద నుంచి మమ్మల్ని తప్పించావు. మా కొరకు మా పనుల కొరకు నిన్ను అప్పగించుకొని ఎంతగానో పరిశుద్ధపడ్డావు. అందరి బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతంగా మమ్మల్ని కాపాడి ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. మేము బుద్ధిమంతులను పోలిన వారమే ఆ జీవితంలో ప్రభు ముందుకు సాగిపోవడం సహాయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏమాత్రం ఇచ్చిన రక్షణ నష్టపరుచుకోకుండా మేము బుద్ధిమంతులను పోలి యక్షము కాలము శ్రమ పడినా పర్వాలేదు, తర్వాత నిత్య మహిమలు మేము ప్రవేశిస్తాం. ఎలా నీతో కూడా ఉండటానికి, నీ రాజ్యంలో ఉండటానికి ప్రతి ఒక్కరికి కృపణ దయచేయమని, ఆశీర్వదించి వర్ధిలింపచేసి మీ రాజ్యానికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరేటు భూమి మీదను ఆయనలో సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా దుష్టులను మేము క్షమించిన ప్రకారం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. ప్రజా క్రీస్తుని యొక్క అపవాది శోధనములు తేక తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, సిలువ రక్తమే ఇచ్చి ప్రవేశనాములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, మమ్మన ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఆత్మీయ నాయకుడు డాక్టర్ ఐజాక్ రాజశేఖర్ కుటుంబంతో వారు చేస్తున్న పరిచర్యలతో, దేవుని బిడ్డలు ప్రతి కుటుంబంతోనూ, సేవకులందరితోనూ, ఈ పట్టణంలో ఉన్న ప్రభుత్వం అధికారముతోనూ, మన రాష్ట్రంలో ఉన్న అధికారముతోనూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి, ఈ లాక్డౌన్ సమయంలో ఎవరు కూడా దయచేసి ఇంట్లో నుంచి బయటికి రావద్దు. మీరు కొంచెం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పెను ప్రమాదం మన కుటుంబానికి కొంచెం ఉంటుంది. కాబట్టి ఒక్కరికి వచ్చినా సరే కుటుంబం అంతా కూడా వ్యాపిస్తుంది. ఆ విషయాన్ని గుర్తించుకొని దేవుడు చెప్పిన మాటకు మనం లోబడి, ప్రభుత్వం చెప్పిన మాటకు లోబడి మన ఇంటి వద్దనే ఉండి ప్రార్థన చేసుకుంటూ మనం పరిశుద్ధపరుచుకుంటూ దేవుని రాజ్యం సిద్ధపడదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మనందరం సిద్ధపడదాం. ఆయన కలుసుకుంటాం మధ్య ఆకాశం. దేవుడు మనం అంతవరకు కాచి కాపాడను గాక. ఆమేన్. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.